ఇదిగో పెళ్లికేసుకుని మా చిన్నోడున్నాడే క్యూట్ గా నవ్వేస్తున్నాడు గాని వీడిని ఎత్తుకుని చేసిన పనికి దెబ్బకి నా నడుము పట్టేసింది. ఎంత నొప్పి అంటే సరిగ్గా నడవలేకపోతున్నాను కూడా. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బోల్డ్ అన్ని టెస్టులు రాశారు. ఆ రిపోర్ట్లు మా పెద్దోడు పట్టుకు తిరిగేస్తున్నాడు. ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్టులు ఇవి సరిపోదంటూ మళ్ళీ బ్లడ్ టెస్టులు అవి రాశారు. డాక్టర్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే మా వాళ్ళు డిస్పోజబుల్ గ్లౌ ని బయటకు తీసుకొచ్చి బుడగలా ఊదిమన్నారు. హనుమాన్ జంక్షన్ లో ఊతారు కదా అలాగా. ఇంకా బుడగని పట్టుకుని శుభ్రంగా హాస్పిటల్ అంతా తిరిగేస్తున్నారు. ఏంటా అది అందరూ విచిత్రంగా చూస్తున్నారు. అసలు హాస్పిటల్లో పిల్లల్ని కాయడం చాలా కష్టం. అన్ని ముట్టుకుంటూ ఉంటారు. మన బుడ్డోడు చూడండి రౌడీజం చేసేస్తున్నాడు. ఆడుకునే లోపు నా టర్న్ వచ్చేసింది. ఎక్కువ బ్లడ్ తీయాలి, తినేసి వచ్చారా లేదా అని అడుగుతున్నారు. ఇంజెక్షన్లు, బ్లడ్ టెస్ట్లు అంటే చాలా భయం. ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ఇచ్చి టీటీ లేపించుకుని అలా అలవాటైపోయింది. చేసే బ్లడ్ టెస్ట్ హైదరాబాద్ పంపిస్తారంట. 3-4 రోజుల తర్వాత వస్తుంది రిపోర్ట్ అని అన్నారు. రిపోర్ట్ కూడా వచ్చాక డాక్టర్ చూసి సెక్షన్ తర్వాత అందరికి కామన్ గా వచ్చే నడుము నొప్పి ఇది. దాని నుంచి పిల్లాడిని కాస్త ఎత్తుకోవడం తగ్గించి పనులు చేసుకోమన్నారు. ముక్క డాక్టర్ నోట్ నుంచి వచ్చే లోపు అక్షరాల 15,000 వదిలేశారు.